సార్ వచ్చేసి మనకు ఇమ్యూనాలజీ ఇంట్రడక్షన్ చెప్పారు. అదేవిధంగా అండ్ ఆల్సో he has discussed about cells of the immune system, organs of the immune system. Finally, he has stopped at innate immunity. ఆయన ఇన్నేట్ సారు ఇంతకుముందు సారు ఇన్నేట్ ఇమ్యూనిటీ వరకు చెప్పారు. నేను కూడా లాస్ట్ క్లాసులో కూడా ఇన్నేట్ ఇమ్యూనిటీ వరకు చెప్పాను. మీకు తెలిసినంత వరకు ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతాను, చెప్పండి ఎవరైనా ఆన్సర్ తెలిస్తే. అసలు మన హెల్త్ డిస్టర్బ్ అవడానికి మైక్రోబ్స్ కారణం కదా. ఈ బ్యాక్టీరియాలు, వైరస్, బ్యాక్టీరియా, ఈ పారాసైట్స్, మెయిన్ ప్రోటోజోవా పారాసైట్స్, మెయిన్ హెల్త్ మలేరియా డిసీజ్ వస్తుంది కదా ప్లాస్మోడియం నుంచి. అట్లనే హెల్మింత్ పారాసైట్స్, నిమాటి హెల్మింత్ పారాసైట్స్, ప్లాటీ హెల్మింత్ పారాసైట్స్, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి హెల్త్ ని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. దోస్ ఆర్ క్రియేట్ సమ్ హెల్త్ ఇష్యూస్ by the releasing of some chemicals, by the creating unfavorable condition. అవన్నీ కూడా మన హెల్త్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఇవన్నీ ఫైనల్ గా ఇవి మన బాడీలోనికి ఒకవేళ వచ్చినాయనుకో ఏం కావాలి, ఏం చేయబడాలి? should be eliminated. Should be eliminated, should be destroyed in the case of virus, in case of parasites and bacteria should be eliminated. ఏంటంటే బ్యాక్టీరియా, ఈ పారాసైట్స్, హెల్మెంట్స్, అవన్నీ వైరస్, అవన్నీ కూడా మన బాడీకి అన్ఫేవరబుల్ కండిషన్ క్రియేట్ చేసే ప్యాథోజన్స్ అన్ని కూడా ఎలిమినేట్ చేయబడాలి మన బాడీ నుంచి, లేదంటే చంపివేయడం జరగాలి. అయితే బాడీలో ఇవి 2 రకాలుగా మన హెల్త్ ఇష్యూస్ ని క్రియేట్ చేస్తాయి. ఎట్లా అంటే ఎక్స్ట్రా సెల్యులార్ గా ఉంటాయి, ఇంట్రా సెల్యులార్ గా కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెల్ లోపల వెళ్ళి ఉన్నటువంటి సెల్ ఎన్విరాన్మెంట్ ని మెటబాలిజంతో ఇంటరాక్ట్ అయ్యి ఆ సెల్లో అన్ఫేవరబుల్ కండిషన్, అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసేవి కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ మన సెల్లోకి it will enter into the cell system and interact with the DNA, and it replicate and reproduce more copies with the help of the DNA replication. మన DNA తోనే, మన సెల్ DNA తోనే, అది మనకు చిన్న క్లాసుల్లో నేర్చుకున్నాం. మన DNA తోనే అది బైండ్ అయిపోయి దాంతో మిక్స్ అయిపోయి డిఎన్ఏ రెప్లికేషన్ జరుపుకున్నప్పుడల్లా దాని యొక్క కాపీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఆ వైరస్ అనేది యాక్టివ్ అయిపోయి దానికి సంబంధించినటువంటి టాక్సిన్ సెల్లోకి రిలీజ్ చేసినప్పుడు అట్లా ఇంట్రా సెల్యులార్గా, అదేవిధంగా సెల్లో కాకుండా మన టిష్యూ లెవెల్లో, మన బాడీ ఫ్లూయిడ్లో తిరుగుతూ ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ, ప్రోటోజోన్, పారాసైట్స్ కానీ అన్నీ కూడా చంపివేయబడాలి. ఈ చంపివేయడం అనే ప్రాసెస్ అనేది బై 2 ways, ఈ 2 ways లో జరగడం అనేది జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఫాగోసైటోసిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్ అగేన్స్ట్ ది పారాసైట్స్ అండ్ బ్యాక్టీరియా. సమ్టైమ్స్ స్మాల్ ఎలిమెంట్స్ ఆల్సో. ఈ ఫాగోసైటోసిస్ అనేది, మనకు ఫాగోసైటోసిస్ అంటే ఏంది? ఈ యొక్క ఫాగోసైటోసిస్ అనేది మన బాడీలో ఉన్నటువంటి వైట్ బ్లడ్ సెల్స్, స్పెషలైజ్డ్ సెల్స్ అన్నమాట. స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి మనం చిన్నతనంలో నేర్చుకున్నాం. someone from the just tell me about the phagocytosis, definition of the phagocytosis. ఎవరన్నా phagocytosis అంటే చెప్పగలుగుతారా? The cells which engulf the bacteria. Yes, and exactly. Some specialized cells which engulf the parasites or pathogens. ఏదైతే సెల్ అనేది స్పెషలైజ్డ్ గా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్రోపేజెస్,
న్యాచురల్ కిల్లర్ సెల్స్, అదేవిధంగా డెండ్రైటిక్ సెల్స్. ఇవి స్పెషలైజ్డ్గా ఎట్లయితే మన చిన్నతనంలో నేర్చుకున్న మన అమీబా ఫుడ్ కలెక్షన్ అనేది హోలోజాయిక్ గా ఉంటుంది. ఈ హోలోజాయిక్ ఫుడ్ కలెక్షన్ ఎట్లా ఉంటుంది? అమీబా అనేది తన ఫుడ్ కోసం వెళ్తూ ఉన్నప్పుడు సూడోపోడియాను ఎక్స్టెండ్ చేసేసి దానికి ఉన్నటువంటి ప్రే చుట్టూ అది సూడోపోడియాను ఎక్స్టెండ్ చేసి చుట్టేస్తుంది. దాన్ని లోపలికి తీసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ది లైసోజోమ్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఎంజైమ్స్, the digestion takes place in the intracellular. Same like that, same like that which happens in the case of amoeba లోపలైతే ఏదైతే జరుగుతుందో సేమ్ అదే ప్రాసెస్ మన బాడీ లోపల కూడా ఈ మ్యాక్రోపేజెస్, డెండ్రైటిక్ సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేవి ఉంటాయి. which has those cells having specialized capacity, and they phagocytosis, phagocytoside of the parasites. The process of the phagocytosis known as absonization. ఈ ఆప్సనైజేషన్ అనే ప్రాసెస్ ఏదైతే విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ పాగోసైటాటిక్ సెల్స్ ఉన్నాయో దాంతో ఆ సెల్స్ ని ఏ సెల్స్, ఈ బ్యాక్టీరియా సెల్ కానీ ప్రోటోజోన్ సెల్ కానీ ఎంగల్ఫ్ చేయబడడాన్ని మనం పాగోసైటోసిస్ అంటాం. ఈ సైంటిఫిక్ ఇమ్యూనోలాజికల్ టర్మ్ వచ్చేసి ఆప్సోనైజేషన్. ఏందమ్మా ఆప్సోనైజేషన్? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ టర్మ్ ఫర్ ది ఆప్సోనైజేషన్? ఈ ఆప్సోనైజేషన్ అనేది ఒక ప్రాసెస్. పాగోసైటోసిస్ అనే దానికి రిలేటెడ్ వర్డ్ ఆప్సోనైజేషన్ అనేది. ఇదొక ప్రాసెస్. మన బాడీలోకి వచ్చినటువంటి బ్యాక్టీరియా కానీ ప్రోటోజోవా కానీ ఈ ఎక్స్ట్రా సెల్యులర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎక్స్ట్రా సెల్యులర్ పారాసైట్స్, ఈ 2 వేలలో జరుగుతుందని చెప్పినాం కదా మనం. ఈ 2 వేలలో 2 ways parasites or pathogens. Do you know the difference between pathogen and parasite? ఎవరికన్నా పారాసైట్ అండ్ ప్యాథోజన్ అండ్ డిఫరెన్స్ తెలుసామో? ప్యాథోజన్ అంటే డిసీజ్. ఇంకా ఎవరన్నా? Parasites, it depends on a host for the survival. Pathogen not depends on the host. Yeah, it depends, but it causes diseases. I don't know. Parasite also cause diseases. The main difference between parasite and pathogen is infection and infestation. Nice. Infection and infestation. Very good. The main difference between parasite and pathogen is something like infestation and infection. ఈ పారాసైట్ అంటే ఏంటంటే ప్రోటోజోవన్ అనే ఎలిమెంట్ జీవులను మనం పారాసైట్స్ అని పిలుస్తాం. ఇవి ఇన్ఫెక్షన్ చేయవు, ఇన్ఫెస్టేషన్ చేస్తాయి. ఇక్కడ వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ అండ్ లోవర్ ఆర్గానిజమ్స్ అనమాట. ఈ వైరస్ అండ్ బ్యాక్టీరియాని మనం ప్యాథోజన్స్ అని పిలవాలి. ఈ ప్రోటోజోవా ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ప్లాస్మోడియం, బెబీషియోసిస్, ఇవన్నీ కూడా డిసిఎస్, బెబీషియా, ఇవన్నీ కూడా మనం పారాసైట్ అని పిలవాలి. అట్లనే హెల్మెంత్ పారాసైట్స్ ఆల్సో, హెల్మెంత్ వామ్స్ పారాసైట్స్, ప్రోటోజోన్ పారాసైట్స్, ఇవన్నీ కూడా ఇన్ఫెస్టేషన్ చేస్తే ఈ ఇన్ఫెక్షన్ వచ్చేసి వైరస్ అండ్ బ్యాక్టీరియా. ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే మన బాడీలోకి ఎంటర్ అయిన వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ప్రోటోజోన్ కానివ్వండి 2 ways లో చంపబడుతుంది. లేదంటే 2 ways లో మన బాడీకి 2 ways లో అది సర్వైవ్ అవుతూ మన బాడీకి ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది. ఒకటి వచ్చేసి ఇంట్రాసెల్యులర్ గా ఉంటూ, ఇఫ్ యూ టేక్ ది వైరస్ ఇట్ సర్వైవ్ ఇన్ ద సెల్ విత్ ద డిఎన్ఏ. ఈ వైరస్ చూస్తే మన ఇంట్రాసెల్యులర్ గా ఉన్నటువంటి ప్యాథోజన్. ఈ పారాసైట్స్ కొన్ని ఉంటాయి ఎక్స్ట్రా సెల్యులర్ గా ఉంటాయి. ఈ ఎక్స్ట్రా సెల్యులర్ గా ఉన్నటువంటి ప్యాథోజన్స్ పారాసైట్స్ ని, ఇంట్రాసెల్యులర్ గా ఉన్నటువంటి ఈ ప్యాథోజన్ ని 2 రకాలుగా చంపే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇమ్యునాలజీ
ఇమ్యూన్ సిస్టమ్ అనేది హ్యూమన్ బాడీలో డెవలప్ అయింది. ఈ 2 వేలో ఈ 2 రకాలుగా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ చేసేటువంటి పారాసైట్స్ కానివ్వండి, ప్యాథోజెన్స్ని, ఏది ఎక్స్ట్రా సెల్యులర్ బేసిక్స్ అమ్మ, చాలా బేసిక్స్. ఇది జస్ట్ ఈ క్లాస్ వింటే మీరు సొంతగా ఇమ్యునాలజీ బుక్ని మొత్తం కూడా చదువుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా సెల్యులర్ పారాసైట్ ఏ విధంగా చంపబడుతుంది, ఇంట్రా సెల్యులర్ ప్యాథోజన్స్ ఏ విధంగా చంపబడుతున్నాయి అనేది చూస్తే, ఫస్ట్ ప్రాసెస్ మనకు ఈ 2 రకాలుగా ఉన్నటువంటి జీవులు 2 రకాలు, చంపబడే విధానాలు కూడా 2 రకాలు. ఓకేనా? మన హెల్త్కు ఇష్యూస్ చేసేటువంటి పారాసైట్స్ కానీ ప్యాథోజన్స్ కానీ 2 రకాలుగా మన బాడీలో జీవిస్తాయి. దే కెన్ సర్వైవ్ ఇన్ అవర్ బాడీ బై 2 ways. One is extracellular living system and intracellular living system. ఈ 2 రకాల ఉన్నటువంటి ప్యాథోజన్స్ ని, ఆర్గానిజమ్స్ ని మన బాడీ చంపడానికి 2 ways ని సెలెక్ట్ చేసుకుంది. ఎన్ని వేస్? 2 ways. There are 2 ways by which the pathogens or parasites get eliminated from our body. అలా మన బాడీ అనేది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇన్ ద ఎవల్యూషనరీ ప్రాసెస్ has developed 2 ways. One is opsonization. What is that? Opsonization. One is opsonization. Second one is pore formation. ఈ మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ అనేది రెండో ప్రాసెస్. పోర్ ఫార్మేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఉంది అనుకోండమ్మా. ఈ సెల్ అనేది దాని ఫ్లూయిడ్, దాని యొక్క ప్లాస్మా, దాని యొక్క ఏం చెప్తాం మనం, ప్రోటోప్లాజం. ప్రోటోప్లాజం అనేది బయటికి వెళ్ళేంత, మెంబ్రెయిన్ కవరింగ్ ఉన్నంత వరకు సెల్ కెన్ సర్వైవ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ బ్యాక్టీరియా అనేది దాని యొక్క మెంబ్రెయిన్ ఉన్నంత వరకు, దానికి మెంబ్రెయిన్ ఉన్నంత వరకు అది సర్వైవ్ కాగలుగుతుంది. వన్స్ మెంబ్రెయిన్ కి హోల్స్ పెడితే ఏమవుతుంది? It may die. It may die due to the exuding of the protoplasm from the ఆ ప్రోటోప్లాజం అనేది బాడీలోంచి బయటకు వచ్చేసి, ఒకవేళ అది ఏదైనా మీడియాలో ఉందనుకుందాం, మీడియాలో ఉంటే హోమియోస్టాసిస్ దెబ్బతింటుంది. బయట ఉన్నటువంటి మీడియా, వాటర్ మీడియాలో ఉందనుకో, మన బాడీలోనే తీసుకుందాం. మన బాడీలో ఉన్నటువంటి మీడియాలో ఉన్నటువంటి కాంపోజిషన్ వేరే ఉంటుంది, దాని ప్రోటోప్లాజం కాంపోజిషన్ వేరే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ హోల్స్, ఆ ప్లాస్మా, దాని యొక్క సెల్ మెంబ్రెయిన్ కు హోల్స్ పెట్టడం ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, దాని యొక్క హోమియోస్టాసిస్ ను డిస్టర్బ్ చేసి ఆ సెల్ ని చంపే విధంగా చేస్తుంది. ఇది సెకండ్ ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంది, ఆప్సనైజేషన్ బై ది స్పెషలైజ్డ్ సెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్రోపేజెస్. ఈ పాగోసైటోటిక్ సెల్స్ ద్వారా ఆప్సనైజేషన్ చేయడం అనేది 1 ప్రాసెస్. అది సాధ్యం కానప్పుడు రెండో ప్రాసెస్ ఏంది, ఆ ఉన్నటువంటి పోర్ ఫార్మేషన్. ఈ యొక్క ప్రాసెస్ ని ఏమని పిలుస్తామంటే, మన బాడీ లోపల మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ ఫార్మేషన్ అని పిలుస్తాం. MAC, మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్. Yes. This total process depends upon the specialized proteins. These 2 processes, ఇది ఇన్నేట్ ఇమ్యూనిటీ ద్వారా కూడా జరగవచ్చు. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఈ ఆప్సనైజేషన్ అని చెప్పినాం కదా, ఈ ఫాగోసైటోసిస్ అనేది ఇన్నేట్ ఇమ్యూనిటీలోకి వస్తుంది. ఈ కాంప్లెక్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ అని చెప్పినాం కదా, ఈ సెకండ్ ప్రాసెస్, ఇదంతా కూడా అడాప్టివ్ ఇమ్యూనిటీలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం. బేసిక్ అసలు మన లోపలికి వచ్చినటువంటి ప్యాథోజన్, పారాసైట్ కానీ ఎన్ని రకాలుగా మన బాడీ లోపల జీవించడానికి ఆస్కారం ఉంది, హౌ మెనీ వేస్ దే సర్వైవ్ దే హ్యావ్ క్రియేటెడ్ టు సర్వైవ్ దెమ్సెల్ఫ్ అనేది చూస్తే 2 వేస్. ఒకటి ఇంట్రా సెల్యులర్ గా ఉంది, ఒకటి ఎక్స్ట్రా సెల్యులర్ గా ఉంది. మన బాడీలో జీవించడానికి అవి ఎవల్యూషన్ లో అట్లా క్రియేట్ చేసుకున్నాయి ఎన్విరాన్మెంట్ ను. అయితే మన బాడీ కూడా వాటిపైన అటాక్ చేయడానికి 2 వేస్ ని క్రియేట్ చేసుకుంది. ఇంట్రా సెల్యులర్ పారాసైట్ ని చంపడానికి ఒక రకమైన వే ఉంది, ఎక్స్ట్రా సెల్యులర్ పారాసైట్స్ ని చంపడానికి ఒక రకమైన వే ఉంది. మేజర్ గా 2
ఒకటి ఆప్సనైజేషన్, ఒకటి మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్. ఈ మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ అయితే ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఈ పాగోసైటోసిస్ అనేది మేజర్ రోల్. అది మొన్న మనం క్లాస్ లో మాట్లాడుకున్నాం. టుడే ఐ విల్ బి డిస్కసింగ్ అబౌట్ adaptive immunity. What is the definition of adaptive immunity, and what are the types of the adaptive immunity? Exactly the mechanisms of the adaptive immunity అనేది టుడే ఐ విల్ బి డిస్కసింగ్. సో మనకు ఈ యొక్క ప్రాసెస్ అనేది జరగాలంటే మేజర్ ప్రోటీన్స్ అనేది అవసరం. వాటిని మనం గ్లోబులిన్ ప్రోటీన్స్ అని పిలుస్తాం. ఈ గ్లోబులిన్ ప్రోటీన్స్, ఎస్ యూ హ్యావ్ హర్డ్ అబౌట్ గ్లోబులిన్స్. ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ది ఇమ్యూన్ సిస్టమ్. మనకి కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి మనకి ఈ యాంటీబాడీస్ అని వైరస్ అనే ఇమ్యూనిటీ గురించి తెలియని వాళ్ళంటూ లేనే లేరు. ఏ ముసలి వాళ్ళకు కదిలించి చూసిన ఇమ్యూనిటీ అంటే ఏంటంటే కూడా వాళ్ళే చెప్తారు. కాబట్టి ఏ ప్రాసెస్ ఎవరో మ్యూట్ చేయండి అమ్మా, వాయిస్ వినబడుతుంది. శంకర్ గారు కొంచెం మ్యూట్ లో పెట్టండి. ఎస్, నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యాంటీబాడీ. యాంటీబాడీ అంటే ఏంది, అసలు మన ఇమ్యూన్ సిస్టంలో ఏ విధమైన రోల్ దానికి ఉంది. అసలు యాంటీబాడీ గురించి చెప్పుకునే ముందు అసలు ఈ యాంటీబాడీ అనేది ఎందుకు జనరేట్ అవుతుంది అనేది చూడాలి మనం ఫస్ట్. ఈ పారాసైట్ లేదా ప్యాథోజన్స్ అనేవి వాటిపైనే కాదు, మన బాడీలో కూడా ఏదైనా హ్యూమన్, ఇఫ్ యూ టేక్ ఎనీ సెల్ ఇన్ ద ఎంటైర్ డైవర్సిటీ, ఇట్ హ్యాస్ ఓన్ ఐడెంటిటీ. మనం ఏం చెప్తున్నాం, ఏ సెల్ అయినా తీసుకున్నాము, దానికి ఓన్ ఐడెంటిటీ, ఓన్ రెసెప్టార్స్, ఐడెంటిటీ బై మీన్స్ ఆఫ్ రెసెప్టార్స్. ఏం చెప్పుకుంటున్నాం మనం, ఐడెంటిటీ అనేది కంపల్సరీ, ఐడెంటిటీ అనేది ఉంటుంది ప్రతి సెల్. ఇఫ్ యూ టేక్ అవర్ సెల్, ఇఫ్ యూ టేక్ ఎనీ సెల్ ఆఫ్ అవర్ బాడీ, ఇట్ హ్యాస్ ఓన్ ఐడెంటిటీ. మనకున్నటువంటి ప్రతి సెల్, నర్వ్ సెల్ హ్యాస్ ఇట్ ఓన్ ఐడెంటిటీ, అండ్ muscle cells have its own identity, granular cells it has own identity. ప్రతి సెల్లుకు కూడా దాని ప్లాస్మా మెంబ్రెయిన్ పైన దాని ఓన్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఇది ఫలానా అని మనకి ఎట్లా ఉంటుంది, ఐడి కార్డ్ ఉంటుంది కదా, సేమ్ లైక్ దట్ ఎవ్రీ ఆర్గానిజం. ఇఫ్ యు టేక్ protozoa, if you take bacteria, if you take virus, if you take helminth parasite, and if you take our cells also, every cell and every organisms having one identity on its cell membrane. Those identity regions are called as receptors. ఈ రెసెప్టార్స్ అనేవి ఉంటాయి. అదే విధంగా సమ్ టైమ్స్ it acts like a antigen also. ఈ రెసెప్టార్స్ అనేవి ఈ ప్రోటీన్స్ మనం ప్లాస్మా మెంబ్రెయిన్ సెక్షన్ కటింగ్ అనే స్ట్రక్చర్ నేర్చుకునేటప్పుడు ఆ మెంబ్రెయిన్ పైన గ్లైకోప్రోటీన్స్ అనేవి ఉంటాయి కదా. ప్రోటీన్స్ అనేవి రెసెప్టార్స్ గా పనిచేస్తుంటాయి. ఈ స్పెషలైజ్డ్ సెల్ అనేది ఆ రెసెప్టార్ ఇంకొక సెల్ ని ఐడెంటిటీ కోసం పనిచేస్తుంది, కమ్యూనికేషన్ కోసం కూడా పనిచేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కమ్యూనికేట్స్ బై దీస్ రెసెప్టార్స్. మనకు సెల్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది సెల్ బయాలజీ లోపల. మనం ఎట్లయితే మాట్లాడుకుంటామో లాంగ్వేజ్ లో, అవి కూడా రెసెప్టార్స్ విత్ రెసెప్టార్స్ తోని మాట్లాడుకుంటాయి అనమాట. లైగాండ్, సెల్ సిగ్నలింగ్, లైగాండ్ ఉంటుంది. లైగాండ్ నథింగ్ బట్ కెమికల్, ఇఫ్ యూ ఆర్ ప్రోటీన్. ఈ lligand ఏంటంటే మనం ఎట్లయితే ఒక ఇఫ్ యు టేక్ ఎనీ హార్మోన్ ఎంజైమ్స్ ఏవైనా కానీ తీసుకుంటే ఆ సెల్ పైన వెళ్ళి దాని యొక్క పర్టికులర్ లాక్ అండ్ కీ మెకానిజం నేర్చుకున్నాం కదా ఎంజైమ్ పాఠం లోపల, లాక్ అండ్ కీ ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ. అట్లా ఈ సెల్ కమ్యూనికేషన్ నడవాలంటే ఈ రెసెప్టార్స్ అనేవి అవసరం. సమ్ టైమ్స్ దీస్ రెసెప్టార్స్ అండ్ దీస్ గ్లైకోప్రోటీన్స్ యాక్ట్స్ యాజ్ ఏ యాంటీజెన్ ఆల్సో. ఈ స్పెషలైజ్డ్ రీజన్స్ అనేవి ఒకవేళ తనది కాకపోతే
యాంటీజెన్ గా తనే అయితే ఈ కమ్యూనికేషన్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్టీరియా తీసుకుంటే స్పెషలైజ్డ్ రీజన్స్ విచ్ క్రియేట్ ది విచ్ యాక్టివేట్ ది ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, బ్యాక్టీరియా కానీ ప్రోటోజోవా కానీ వైరస్ కానీ దానిపైన ఉన్నటువంటి స్పెషలైజ్డ్ రీజన్స్ దట్ మే బి ప్రోటీన్ ఆర్ కెమికల్ కాంపోజిషన్ ఆన్ ది membrane which activates which induce the immune system or which activates the immune system. ఈ ఏదైతే సెల్ మెంబ్రెయిన్ ప్యాథోజన్ ఆర్ పారాసైట్ సెల్ మెంబ్రెయిన్ పైన ఉన్నటువంటి స్పెషలైజ్డ్ కెమికల్ కాంపోజిషన్ మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయగలిగే కెపాసిటీ దేనికైతే ఉందో దాన్ని మనం యాంటీజెన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? Antigen. యాంటీజెన్ అనేది క్లారిటీ వచ్చింది కదమ్మా. Yes, sir. యాంటీజెన్ అనేది టాక్సిన్ కాంపౌండ్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, అది సెల్ మెంబ్రెయిన్ పైన ఉన్నటువంటి స్పెషలైజ్డ్ కాంపౌండ్ విచ్ హ్యావింగ్ కెపాసిటీ టు ఇండ్యూస్. అది ఎలా ఉండాలి, అన్నిటినీ మనం యాంటీజెన్ అని పిలవలేం. ఏదైతే మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇమ్యూన్ సిస్టాన్ని యాక్టివేట్ చేస్తుందో, ఇమ్యూన్ సిస్టంలో ఉండేటువంటి క్యాస్కేడియల్ రియాక్షన్స్ ని యాక్టివేట్ చేస్తుందో, ఆ కెపాసిటీ ఉన్నటువంటి కాంపౌండ్ లేదా కాంపోజిషన్ ని మనం యాంటీజెన్ అని పిలుస్తాం. యాంటీజెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎపిటోప్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. యాంటీజెన్ సైట్, ద స్పెషలైజ్డ్ సైట్ వేర్ యాంటీజెన్ ఈజ్ దేర్. ఈ యాంటీజెన్ తోని మన బాడీ రియాక్ట్ అయ్యే ప్లేస్ ని మనం ఎపిటోప్ అని పిలవడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనం యాంటీజెన్ గురించి తెలుసుకున్నాం. తర్వాత యాంటీబాడీ. ఈ యాంటీబాడీ అనేది స్పెషలైజ్డ్ గ్లోబులిన్ ప్రోటీన్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఈ బయట నుంచి వచ్చినటువంటి యాంటీజెన్ మన బాడీ ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసినప్పుడు జరిగే ప్రాసెస్ మీకు ఇది జస్ట్ బేసిక్ మాత్రమే. నేను ఇచ్చే హాఫ్ అన్ అవర్ మొత్తం కూడా బేసిక్స్ చెప్తాను. ఎందుకు అంటే ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ in the offline classes their number of the students is was very less. I think I have told 3 or 4 people last time నేను క్లాస్లో ఉన్నప్పుడు 3-4 స్టూడెంట్సే ఉండే. కాబట్టి ఈ ఇమ్యూనాలజీ అనేది మనం చదువుకోవచ్చు బేసిక్ లైన్తో, కానీ ఇంకా బేసిక్స్ పర్ఫెక్ట్గా తెలిస్తే సొంతగా మీరు నెక్స్ట్ లెవెల్ లెసన్స్ అర్థం చేసుకోవడానికి నేను క్రియేట్ చేసిన బేసిక్ ఇది. సో ఈ యాంటీజెన్ అనేది మన బాడీలోకి వెళ్ళి మన బాడీ ఐడెంటిఫై చేస్తుంది. ఎందుకంటే ప్రతి సెల్ని కూడా మన బాడీ అనేది ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ అవర్ సెల్, ఓన్ సెల్, మన బాడీలో మన ఐడెంటిఫై చేసే మెకానిజం ఉంది. దాని ఓన్ రెసెప్టార్, సెల్ పైన రెసెప్టార్ ఉంటుందని చెప్పినాం కదా. ఒక సెల్ ఇంకో సెల్తో కమ్యూనికేట్ అయినప్పుడు ఆ రెసెప్టార్ కనుక మనదైతే దాన్ని వదిలేస్తుంది. కానీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ చేసే కెపాసిటీ లేదు కనుక. అవి ఫారెన్ అయితే, ఇఫ్ ద ఫారెన్ మెటీరియల్ కమ్స్ ఇన్ టు ది బాడీ, దెన్ ఓన్లీ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్. అప్పుడు ఎప్పుడైతే మన బాడీలోకి వచ్చినటువంటి ఫారెన్ మెటీరియల్ని మన బాడీ ఐడెంటిఫై చేసినప్పుడు దాని రిసెప్టార్స్తోనే స్టడీ చేస్తుంది మన బాడీ సెల్స్. స్టడీ చేయగానే వన్స్ ఇట్ ఐడెంటిఫై ది యాంటీజెన్, ఒకవేళ మన బాడీ అనేది యాంటీజెన్ని ఐడెంటిఫై చేయగానే ఏమవుతుంది అంటే, ఒక ఫోటో షేర్ చేస్తాం మీకు. ఆ ఫోటోలో మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎస్, ఇది ఒక సారు ఆన్లైన్ క్లాస్లో చెప్తూ ఉన్నాడు. ఇది కాదు, ఒక్క నిమిషం. యాక్చువల్లీ మనకు స్లైడ్స్ ప్రిపేర్ చేయడానికి టైం లేదు కాబట్టి ఫొటోస్ అనేవి నేను క్లిప్ చేశాను. 1 minute. ఎస్, కొంచెం కనిపిస్తుంది కదమ్మా? ఈజ్ ఇట్ విజిబుల్? Yes, sir. Yes, sir. I have taken screenshot because I have, due to the time, lack of the time,
I have informed last night for the online classes. Though I am on the way, I have just came for the స్టడీ క్లాస్ జస్ట్ నౌ. నాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. లాస్ట్ నైటే సారు చెప్పారు క్లాస్ ఉంటుంది సార్ అని. నేను ఆల్రెడీ అప్పటికే జర్నీ స్టార్ట్ చేసినాము. జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడే ఇంటికి రావడం జరిగింది. ఆల్రెడీ ఎందుకంటే నిన్న క్లాస్కి వచ్చినా, నేను నిన్న యూనివర్సిటీకి వచ్చినాను. అక్కడ ఎవరు అటెండ్ కాలేదు. నిన్న ప్రిపేర్ అయిన క్లాసు ఈరోజు చెప్పడం జరుగుతుంది అంతే. సో జస్ట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ there are two types of the pathogens or parasites. One is extracellular, one is extracellular. ఇక్కడ extracellular ఇచ్చిండండి. నెక్స్ట్ ఇంట్రాసెల్యులర్. ఇది మనకు మెయిన్ ఈ స్లైడ్ లోనే మొత్తం ఇమ్యునాలజీ అంతా ఉంది. ఈ ఒక్క స్లైడ్ మనం అర్థం చేసుకుంటే టోటల్ ఇమ్యునాలజీ బుక్ ని చదివేయచ్చు. ఈ ఒక్క స్లైడ్ లోపల టోటల్ ఇమ్యునాలజీ అనేది దాని జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎవ్రీ టర్మ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ది మై క్లాస్. చూడండి, ఈ బాడీలోనికి ఇక్కడ వరకు మనకు ఎన్ని రకాలుగా మైక్రోబ్స్ ఎంటర్ అవుతాయి అనేది ప్రాసెస్ చెప్పాడు. ఫస్ట్ ఎక్స్ట్రా సెల్యులార్ గా ఆ పారాసైట్ అనేది ప్యాథోజన్ అనేది వచ్చింది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంట్రా సెల్యులార్. ఈ రెండు రకాలుగా మన బాడీ లోపల ప్యాథోజన్స్ అండ్ పారాసైట్స్ అనేవి చూడడం జరుగుతుంది. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. చూస్తే ఈ ఎక్స్ట్రా సెల్యులార్ ప్రాసెస్ అంతా కూడా మనకు దాదాపు హ్యూమోరల్ ఇమ్యూనిటీలోకి వస్తుంది. ఇక్కడ అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది 2 types గా ఉంటుంది. ఒక్క నిమిషం, పెన్ను వస్తలేదు. పెన్ తీసు. ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది 2 types గా ఉంటుంది. ఒకటి వచ్చేసి హ్యూమోరల్ ఇమ్యూనిటీ, రెండోది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఓకేనా? ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది చూడండి అమ్మా, జస్ట్ మొన్న క్లాస్ విన్న వాళ్ళకు ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే వితౌట్ పార్టిసిపేషన్ ఆఫ్ యాంటీబాడీస్ అనేది ఇన్నేట్ ఇమ్యూనిటీ. యాంటీబాడీస్ అనేవి పార్టిసిపేట్ కావడం జరగదు. యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ కాకుండా బాడీలో ఉన్నటువంటి స్పెషలైజ్డ్ బ్యారియర్స్ ఒక లెవెల్లో, స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి ఇంకో లెవెల్లో వచ్చిన పారాసైట్ ని చంపేస్తే, ఎలిమినేట్ చేస్తే దాన్ని మనం ఇన్నేట్ ఇమ్యూనిటీ అని పిలుస్తాం. ఇది మనకు బై బర్త్ గానే వస్తుంది. క్లియర్? ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే అర్థమైందమ్మా? వితౌట్ పార్టిసిపేషన్ ఆఫ్ antibodies, the antibody cannot play a role in the destroying of the pathogens or parasites. ఈ యాంటీబాడీ అనేది ప్రొడ్యూస్ కావడమే జరగదు. న్యాచురల్ గా మన బాడీ అనేది కొంత మట్టుకు తట్టుకునే శక్తి ఉంటుంది అనమాట. న్యాచురల్ గా ఏంది, ఫస్ట్ 3 level barriers అని చెప్పుకోవచ్చు. మన బాడీలోకి ఎంటర్ అయ్యే ముందు మన లోపల దాకా వెళ్ళి ఆ డిసీజ్ ని కాజ్ చేసేంత వరకు మనకు 2 levels ఉంటాయి. ఫస్ట్ న్యాచురల్ బ్యారియర్స్, ఈ కన్నీళ్లు కానివ్వండి, మన ముక్కులోంచి ఎంటర్ అయ్యే ప్యాథోజన్స్ కు వెంట్రుకలు, ఈ మ్యూకస్ అనేవి ఫస్ట్ లెవెల్ బ్యారియర్. స్కిన్ మనకు దాని యొక్క టెంపరేచర్ కానివ్వండి, దాని నుంచి రిలీజ్ అయ్యేటువంటి కెమికల్స్ ఇవన్నీ కూడా, స్వెట్ ఆల్సో ఫస్ట్ లెవెల్ బ్యారియర్. ఇట్లా ఇవన్నీ కూడా ఫస్ట్ లెవెల్ బ్యారియర్స్. మ్యూకస్, సలైవా, physiological temperature and other barriers also comes under physiological barriers. Next level, ఫిజియోలాజికల్ బ్యారియర్స్ లో కూడా చంపబడకుండా 1000 ప్యాథోజన్స్ వచ్చినాయనుకో, ఈ ఫిజియోలాజికల్ బ్యారియర్స్ లో ఒక 100, 200 వరకు, 300 వరకు చంపేయబడతాయి. అక్కడ ఎస్కేప్ అయితే, వన్స్ ఫిజియోలాజికల్ బ్యారియర్స్ pathogen escape from the physiological barriers, the next level protection is that phagocytosis, cells of specialized cells, cellular level cells అనేవి రికగ్నైజ్ చేయడం వల్ల
ఆ ఉన్నటువంటి పారాసైట్ ని ప్యాథోజన్ ని ఎంగల్ఫ్ చేసేస్తాయి. అలా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇది అనేది మొత్తం కూడా ఇన్నేట్ ఇమ్యూనిటీలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి యాంటీబాడీస్ అనేవి రిలీజ్ కావు. ఇది జస్ట్ సెల్స్ ద్వారా మాత్రమే ప్యాగోసైటోసిస్ జరగడం. నెక్స్ట్ అక్కడ కూడా అది ఎస్కేప్ అయినాయి అనుకోండి, ఈ ప్యాగోసైటోసిస్ కూడా చేయబడకపోతే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి అడాప్టివ్ ఇమ్యూనిటీ. అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది రావడం జరుగుతుంది. అడాప్టివ్ అంటే మెమొరీ ఉంటుంది అనమాట, మనకు సంపాదించుకున్నటువంటి ఇమ్యూనిటీ. అదేందో ఇన్నేట్ అంటే మన బాడీ అనేది బై బర్త్ గా రావడం జరిగింది కాబట్టి దాన్ని ఇన్నేట్ అని పిలుస్తాం. ఈ ప్యాథోజన్ లేదా పారాసైట్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది క్రియేట్ చేసినటువంటి ఎన్విరాన్మెంట్, అనీజీ ఎన్విరాన్మెంట్ కు మన బాడీ అనేది అలవాటు పడి ఈ అడాప్ట్ చేసుకున్నటువంటి ఇమ్యూనిటీని అడాప్టివ్ ఇమ్యూనిటీ అని పిలుస్తాం. ఇందులో 2 టైప్స్ గా ఉంది. ఎక్కడి నుంచి మన టార్గెట్ ఏంది, వచ్చినటువంటి ప్యాథోజన్ ని లేదా పారాసైట్ ని చంపేయడం, డిస్ట్రాయ్ చేయడం, ఎలిమినేట్ చేయడం. అదే ప్రాసెస్ కు ఆ 2 రకాల మెకానిజమ్స్ అనేవి అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకుంది బై యాంటీబాడీస్. ఇక్కడ మొత్తం కూడా ఈ ప్రాసెస్ లో యాంటీబాడీస్ అనేవి హ్యూమోరల్ ఇమ్యూనిటీలో యాంటీబాడీస్ మేజర్ గా వస్తాయి. యాంటీబాడీస్ ఏబి అనే షార్ట్ ఫామ్ నేను చెప్తున్నాను దీనికి. ఏబి అంటే యాంటీబాడీ. ఈ హ్యూమోరల్, ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ అడాప్టివ్ లోపల 2 టైప్స్ ఉన్నాయి కదండి. ఈ 2 టైప్స్ లోపల హ్యూమోరల్ అండ్ సెల్ మీడియేటెడ్ immunities are there. If you take humoral immunity, when the extracellular microbe occurs in our physiological system, the specialized cell find out the pathogens or parasites. Those cells are B cells, B lymphocytes, specialized lymphocytes. There are 2 specialized lymphocytes are there for the immune system, immunity. One type of lymphocyte is B lymphocyte. Another type of lymphocyte is T lymphocyte. ఈ 2 రకాల లింఫోసైట్స్ మన బాడీలో మేజర్ రోల్ అనేది అడాప్టివ్ ఇమ్యూనిటీలో ప్లే చేస్తాయి. దే ఆర్ కార్నర్ స్టోన్స్ ఫర్ అవర్ ఇమ్యూనిటీ అండ్ immunological adaptations or immunological activations. ఈ B cells and T cells play a key role. B cell play a key role in humoral immunity. Very very important point. B cell అనేది హ్యూమోరల్ ఇమ్యూనిటీలో మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఏ సెల్ అది? B సెల్. బి లింఫోసైట్ అనేది హ్యూమోరల్ ఇమ్యూనిటీలో మేజర్ రోల్. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో టీ లింఫోసైట్, ఇక్కడ టీ లింఫోసైట్, ఇక్కడ బి లింఫోసైట్. టీ లింఫోసైట్ అనేది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో మేజర్ రోల్ ని చేస్తే, బి లింఫోసైట్ అనేది అక్కడ ఉన్నటువంటి హ్యూమోరల్ ఇమ్యూనిటీలో మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. Once the pathogen enters into the body, the B lymphocyte recognize. ఈ రికగ్నిషన్ ప్రాసెస్ కూడా చాలా ఉంటుంది. ఫస్ట్ బాడీలోకి ఎంటర్ కాగానే మనకు ఫస్ట్ లెవెల్లో ఏముందని చెప్పుకున్నాం, ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఎప్పుడైనా నాకు బాడీలోకి ప్యాథోజన్ లేదా పారాసైట్ ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ బ్యారియర్స్ చూసుకుంటాయి. తర్వాత బ్యారియర్స్ దాటి కూడా ప్యాథోజన్ ఆర్ పారాసైట్ వచ్చినప్పుడు ఈ ఉన్నటువంటి ఫాగోసైటోసిస్ జరుగుతుంది. ఇక్కడ ఒకటి మేజర్ ఏంటంటే, ఈ యాంటీజెన్ అనేది గుర్తించబడాలి. మన బాడీ అనేది గుర్తించాలి యాంటీజెన్ ని గుర్తించడానికి ఈ యాంటీజెన్ ని గుర్తించేటట్లుగా చేసేదే ఈ ప్యాగోసైటిక్ సెల్స్. ఏం సెల్ మనకు యాంటీజెన్ ని గుర్తించే విధంగా చేస్తాయి? Macrophages. Yes, those cells are presenting the antigens to the T cells. ఈ T cells అనే సెల్స్ కి యాంటీజెన్ ని ప్రజెంట్ చేస్తాయి. ఆ సెల్స్ ని మనం ఏ సెల్ అయినా కానివ్వండి, ఫస్ట్ డెప్త్ గా తీసుకెళ్లాలని అనుకుంటలేను, జస్ట్ బేసిక్స్ లెవెల్ నుంచి నేను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాను. ఈ డైరెక్ట్ ఓవర్ గా మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాంటీజెన్స్ అనేది గుర్తించబడాలంటే డైరెక్ట్ గా అది యాంటీజెన్ ని గుర్తించదు. ఫస్ట్ ఏమవుతుందంటే, ఈ ఫాగోసైటాటిక్ సెల్స్ అనేవి వాటిని ఎంగల్ఫ్ చేసి
అందులో ఉన్నటువంటి ఎగ్జాక్ట్ యాంటీజెన్ రీజన్స్ ని కట్ చేసేస్తాయి. దాన్ని ఫాగోసైటోటిక్ సెల్స్ అంటే ఎంజైమ్స్ తోని దాన్ని మొత్తం బ్రేకప్ చేస్తాయి కదా బ్యాక్టీరియాని. ఈ బ్యాక్టీరియాని బ్రేక్ చేసిన తర్వాత ఎక్కడైతే ఈ బాడీ సెల్ మెంబ్రేన్ పైన యాంటీజెన్స్ ఉన్నాయో ఆ రీజన్ ని మాత్రం తీసుకొని తన బాడీ దాని యాంటీజెన్ ఆ మ్యాక్రోపాజ్ సెల్ పైన డిస్ప్లే చేస్తాయి అనమాట. am I clear? Yes, sir. ఎస్, జస్ట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. మనకు ఫస్ట్ లెవెల్ బ్యారియర్ ఫిజియోలాజికల్ బ్యారియర్స్ దాటింది పారాసైట్ ప్యాథోజన్ బ్యాక్టీరియా తీసుకోండి, ఫస్ట్ బ్యాక్టీరియా నుంచి వెళ్దాం. ఫిజియోలాజికల్ బ్యారియర్ దాటింది, నెక్స్ట్ లెవెల్ లోపల ఫాగోసైటోసిస్ చేయబడ్డది. ఈ ఫాగోసైటోసిస్ ఎట్లా చేయబడుతుంది అంటే ముక్కలు ముక్కలుగా ఎంజైమ్ సాయంతో ఆ బ్యాక్టీరియా అనేది ముక్కలు ముక్కలుగా కట్ చేయబడుతుంది. అంతటితో ప్రాసెస్ అనేది కంప్లీట్ కాలేదు. ఏమవుతుంది అంటే మన నెక్స్ట్ టైం అదే బ్యాక్టీరియా మన బాడీలోకి వస్తే ఇంకా వేగంగా జరుగుతాయి. మనకు తెలుసు కదా వ్యాక్సినేషన్, ఈ ఉన్నటువంటి ఫస్ట్ టైం మన బాడీ అనేది ఇన్ఫెక్ట్ అవుతే నెక్స్ట్ టైం తొందరగా దాన్ని ఫైట్ చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఎందుకు అంటే ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ఫాగోసైటోసిస్ జరిగినప్పుడు దాని ఫాగోసైటోటిక్ సెల్ లోపల యాంటీజెన్స్ ని క్లిప్ చేసేస్తుంది అనమాట, కట్ చేసి తన సెల్ మెంబ్రేన్ పైన డిస్ప్లే చేసుకుంటుంది. ఈ యొక్క ఫాగోసైటోటిక్ సెల్ తన సెల్ మెంబ్రేన్ పైన డిస్ప్లే చేస్తుంది. అలా యాంటీజెన్ ని ప్రజెంట్ చేస్తుంది. యాంటీజెన్ ని ప్రజెంట్ చేస్తుంది కాబట్టి వాటిని మనం యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం ఈ ఫాగోసైటోటిక్ సెల్ ని? యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్. ఇప్పుడు మన గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ఇమ్యూనోలాజికల్ యాక్టివేషన్ అనేది ఎప్పుడైతే యాంటీజెన్ అనేది ప్రజెంట్ దాని తన సెల్ మెంబ్రేన్ పైన చూపించిందో సిగ్నల్ అన్నమాట. ఇంకా ఆ సిగ్నల్ చూసి టీ సెల్స్, టీ హెల్పర్ సెల్స్ అనేవి ఫస్ట్ డిఫరెన్షియేట్ కానటువంటి స్టేజ్ ని మనం నియావ్ సెల్స్ అని పిలుస్తాం. ఈ బేసిక్ సెల్ అనేది టీ సెల్ అనేది హెల్పర్ సెల్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. దాన్ని ఏ సెల్ రికగ్నైజ్ చేస్తుంది? హెల్పర్ సెల్ అనేది కమ్యూనికేట్ చేస్తుంది. హెల్పర్ సెల్ అనేది ఆ ఉన్నటువంటి యాంటీజెన్ ని గుర్తించి ఈ యాంటీజెన్ రాగానే మ్యాక్రోపేజెస్ పైన కానీ ఈ డెండ్రైటిక్ సెల్ పైన కానీ న్యాచురల్ కిల్లర్ సెల్ పైన కానీ యాంటీజెన్ ప్రజెంట్ అయినప్పుడు ఈ టీ హెల్పర్ సెల్ అనేది అక్కడికి వెళ్ళి అటాచ్ అయ్యి దాన్ని గుర్తిస్తుంది అనమాట. గుర్తించి అప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది వాటి రెండిటి మధ్యలో జరుగుతుంది. యాంటీజెన్ అనేది యొక్క టీ సెల్ అనేది రికగ్నైజ్ చేయగానే టీ సెల్స్ అనేవి నెంబర్స్ లో ఇంక్రీజ్ అవుతాయి. ఈ ఉన్నటువంటి యాక్టివేషన్ టీ సెల్ యాక్టివేషన్ అని చెప్తాము. ఆ ప్రాసెస్ ని ఏమని చెప్తాము? టీ సెల్ యాక్టివేషన్ ఎట్లా జరుగుతుంది? ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అనేవి యాంటీజెన్ ని ప్రజెంట్ చేయగానే ఈ నయావ్ సెల్ అంటే నయావ్ టీ సెల్, టీ హెల్పర్ సెల్ అనేది డిఫరెన్షియేషన్ జరగలేదు ఇంకా అనమాట. అవి ప్రొడ్యూస్ అయ్యాయి కానీ ఎప్పుడైతే ఈ సెల్ వెళ్ళి యాంటీజెన్ తోని బైండ్ అవుతుందో అప్పుడు అది డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందమ్మా? కాంప్లెక్సిటీ మనం ఇప్పటివరకు మాట్లాడిందంతా సింపుల్ సబ్జెక్ట్. స్టెప్ బై స్టెప్ మనం కాంప్లెక్స్ లోకి వెళ్తున్నాము. కాబట్టి ఒక్క నిమిషం అటు ఇటు బ్రెయిన్ పైన ఈ సబ్జెక్ట్ అర్థమే కాదు మనకు. అంటే టీ సెల్ క్లోన్స్ వస్తాయా సార్? yes, proliferates when it attaches to the antigen. It differentiate and proliferate the number of the T cells will be increased. ఈ నంబర్ ఆఫ్ టీ సెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటాయి అనమాట. అది మైటోటిక్ యాంటీజెన్ తో బయట టీ సౌండ్ వస్తుంది ఎవరిదో. ఈ టీహెచ్ సెల్ అనేది యాంటీజెన్ తో బైండ్ కాగానే అది టీ సెల్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట, కెమికల్ కమ్యూనికేషన్. ఆ స్టెప్ చెప్తలేదు. ఈ కెమికల్ కమ్యూనికేషన్ అంటే ఎట్లా అంటే సైటోకైనిన్స్, ఇంటర్ల్యూకిన్స్, సైటోకైనిన్స్. ఇక్కడ ఏమవుతుందంటే టీ సెల్ అనేది యాంటీజెన్ తో బైండ్ కాగానే ఈ మ్యాక్రోపేజ్ అనేది టీ సెల్ కు ఇంటర్ల్యూకిన్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. ఓకే, నేను యాంటీజెన్ ని గుర్తించానని చెప్పేసి ఈ టీ సెల్ కూడా
macrophage cell will communicate with by the interleukin. The number of interleukins, the thousands of the interleukins are produced in our immune system. By one, any one of the interleukin, there are several types of the interleukins are there. Number important కాదు ఇక్కడ. ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే కాన్సెప్ట్. మ్యాక్రోపేజ్ అనేది యాంటీబాడీ ప్రజెంట్ చేసేటప్పుడు టీ సెల్ గుర్తిస్తుంది ప్రజెంట్ చేసినప్పుడు. ఆ టీ సెల్ అనేది వెళ్ళి యాంటీబాడీతో యాంటీజెన్ ని ప్రజెంట్ చేసేటప్పుడు టీ సెల్ యాంటీజెన్కి వెళ్ళి అటాచ్ కాగానే ఇవి రెండు కూడా ఇంటర్ల్యూకిన్స్ తో మాట్లాడుకుంటాయి అనమాట. ఇంటర్ల్యూకిన్ అనేది ఇది విడుదల చేయడం, అది కూడా ఇంటర్ల్యూకిన్స్ అనేది విడుదల చేయడం. ఎస్, ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ యాంటీజెన్, కన్ఫర్మేషన్ వచ్చేసింది అని మ్యాక్రోపేజ్ సిగ్నల్ ఇవ్వడం. ఎస్, యు ఆర్ కన్ఫర్మేషన్ చేసుకున్నావా అని ఈ మ్యాక్రోఫేజ్ అనేది టీ సెల్ కు మా సిగ్నలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రెండు కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు టీ సెల్ ప్రాలిఫరేషన్, యాక్టివేషన్ ఆఫ్ టీ సెల్ is occurred by the process of chemical communication in between antigen presenting cell and T helper cell. ఈ నయావ్ ఫామ్ లో ఉన్నటువంటి ఈ సెల్ అనేది ఈ యాంటీజెన్ తో బైండ్ కాగానే ఇంటర్ల్యూకిన్స్ ద్వారా రెండు సెల్స్ కూడా కన్ఫర్మేషన్ చేసుకుంటాయి. ఎస్, we have to activate, we have to induce our immune system, and we have to stop the reproduction of the particular pathogen or parasite అనేది కన్ఫర్మ్ చేసుకుంటాయి అనమాట. ఈ రెండు మాట్లాడుకున్న తర్వాత ఈ ప్రాలిఫరేషన్, యాక్టివేషన్ ఆఫ్ టీ సెల్ will be occurred by the activation of the T cell. The consequence is that the proliferation of the T cell is occurred. ఏమని చెప్తున్నాం మనం? when the activation of the T cell, యాక్టివేషన్ ఎట్లా అవుతుంది? మ్యాక్రోపాజ్ నుంచి సిగ్నల్ వస్తుంది అనమాట. ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ నుంచి నువ్వు యాక్టివేట్ కా అని ఇంటర్ల్యూకిన్ అనేది, స్పెషలైజ్డ్ ఇంటర్ల్యూకిన్ అని వెళ్ళి టీ సెల్ ని యాక్టివేట్ చేస్తుంది. ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకోగానే టీ సెల్ అనేది మైటాటిక్ డివిజన్స్ అనేది జరుపుకుంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టీ సెల్స్ will be proliferated, will be produced and proliferated in our total blood, entered into the blood. ఇక్కడ ఏమవుతుందంటే ఈ నెంబర్ ఆఫ్ టీ సెల్స్ అనేది ప్రొడ్యూస్ అయిపోయి ఇక నెక్స్ట్ స్టెప్ లోపల ఈ యాక్టివేట్ అయినటువంటి టీ సెల్ అనేది వెళ్ళి బి సెల్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ యాక్టివేట్ అయిన టీ సెల్ అనేది నెక్స్ట్ స్టెప్ లోపల ఏం చేస్తుంది? బి సెల్ ని వెళ్ళి కమ్యూనికేట్ అవుతుంది. ఎస్, యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ సమ్ యాంటీబాడీస్. ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ some foreign material as an antigen. Just antigen is entered into our system, so you have to produce specialized type of the protein for the destroying of the some antigen material అనే సిగ్నల్ ని ఈ టీ హెల్పర్ సెల్ అనేది తీసుకెళ్లి ఎక్కడిస్తుంది? బి సెల్ కి ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందమ్మా అందరికి? ఎస్ సార్. సార్ అక్కడ కూడా టీ సెల్ నుంచి బి సెల్ వరకు కమ్యూనికేషన్ కూడా ఇంటర్లూకిన్స్ అన్న సార్? అక్కడ కూడా స్పెషలైజ్డ్ టీహెచ్ సెల్ పైన మనకు ఏముంటుందంటే మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్. ఎందుకంటే నేను టర్మినాలజీస్ కొన్ని చెప్తాను, ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్ మనకు అర్థమైంది అనుకో, అది మనకు ఈజీగా బ్రెయిన్ లో నెక్స్ట్ లెవెల్ చదువుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, అది టీ సెల్ కి బి సెల్ కి కమ్యూనికేషన్ ఇంటర్లూకిన్స్ ఏనా? మళ్ళీ సైటోకైనిన్స్ అమ్మా, సైటోకైనిన్స్ ఉంటాయి. ఈ సైటోకైనిన్స్ అనేవి కమ్యూనికేట్ చేస్తాయి బి సెల్ తోని. అండ్ దేర్ ఆర్ స్పెషలైజ్డ్ రిసెప్టార్స్ ఆర్ దేర్ లైక్ C28, CD28, CD something on the B cell, CD28 on the T cell, and MHC molecules. MHC means major histocompatibility molecule 2. Major histocompatibility molecule 2 will communicate there in the TH cells, will be communicated with the B cell. ఇట్లా ఈ రెసెప్టార్స్ ని కొంచెం మనం పక్క పెడితే కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ ఈ బేసిక్ లెవెల్లో. ఈ నెక్స్ట్ లెవెల్లో నేను రెసెప్టార్స్ డిస్కస్ చేస్తాను. కాన్సెప్ట్ అర్థమవుతాయి, రెసెప్టార్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఈ టీహెచ్ సెల్ అనేది ఫర్దర్ గా ఇక్కడ బి సెల్ దగ్గరికి వెళ్ళి ఐ హ్యావ్ ఫౌండ్ సంథింగ్, ఐ హ్యావ్
recognized something which is not our, which is not there in our, which is not matched with our histocompatibility, and those is ఫారెన్ మాలిక్యూల్ అనేది దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇలానే ఈ సమ్ టైమ్స్ యాంటీజెన్ ఆల్సో ప్రజెంట్ విత్ ది డైరెక్ట్ విత్ ది బి సెల్స్ తోని కూడా యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ అనేది కమ్యూనికేట్ అవుతుంది. ఈ స్పెషలైజ్డ్ సెల్ అనేది టీహెచ్ సెల్ అనేది బి సెల్ తోని కమ్యూనికేట్ కాగానే ఈ బి సెల్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. బి సెల్ యాక్టివేషన్ జరగగానే అది ప్లాస్మా సెల్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ప్లాస్మా సెల్ గా అది కన్వర్ట్ కావడం అనేది జరుగుతుంది. ఈ ప్లాస్మా సెల్ కెన్ ప్రొడ్యూస్ స్పెషలైజ్డ్ ఇమ్యునోగ్లోబులిన్స్ కాల్డ్ యాజ్ యాంటీబాడీస్, ఈ యాంటీబాడీస్ ని ఈ యాక్టివేషన్, బి సెల్ యాక్టివేషన్ ఏంటంటే యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ కావడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ రెస్పాండ్ అనమాట. ఇక్కడికి గ్యాప్ లో ఉన్నటువంటి గ్యాప్ లో ఇంతవరకు ఉన్న క్లాస్ జరిగింది. ఈ మైక్రోబ్ ఎంటర్ కాగానే ఈ బి సెల్ యాక్టివేషన్ జరిగింది కదా, ఇక్కడ వరకు మనకు ఇప్పుడు మిడిల్లో ఉన్నటువంటి స్టెప్స్ జరగడం జరిగింది. టీహెచ్ సెల్ అనేది డైరెక్ట్ వెళ్ళి బి సెల్ ని యాక్టివేట్ చేసి, వన్స్ బి సెల్ యాక్టివేటెడ్ ఇట్ గెట్ రిలీజ్డ్ సమ్ immunoglobulin proteins specialized for the, those are the specialized for the specific antigen. ఈ ఎపిటోప్ ఆధారంగా ఈ ఎపిటోప్ ని స్టడీ చేసి ఆ ఇంటర్ల్యూకిన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్ల్యూకిన్ లేదా సైటోకైనిన్ అనేది స్ట్రక్చర్ లో డిఫరెంట్ గా ఉండి ఆ యాంటీజెన్ కి సరిపోయేటువంటి సంథింగ్ ఎగ్జాక్ట్, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్ టాకింగ్ అబౌట్ ఈ ఇంటర్ల్యూకిన్సే యాంటీజెన్ ని ప్రొడ్యూస్ చేస్తాయని లేదు, జస్ట్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయని లేదు. ఈ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయాలనే యాక్టివేషన్ సిగ్నలింగ్ మాత్రం ఇంటర్ల్యూకిన్స్ అనేవి ఇస్తాయి. బి సెల్ యాక్టివేట్ కాగానే ప్లాస్మా సెల్ గా మరియు మెమరీ సెల్స్ గా అది డివైడ్ అవుతుంది బై మైటోసిస్. ఈ బి సెల్ యాక్టివేషన్ కాగానే సేమ్ లైక్ టీ సెల్స్ కూడా కొన్ని మెమరీ సెల్స్ గా ఉంటాయి, కొన్ని హెల్పర్ సెల్స్ గా ఫర్దర్ గా బి సెల్ ని యాక్టివేట్ చేయడానికి వెళ్తాయి. బి సెల్ యాక్టివేషన్ జరగగానే కొన్ని సెల్స్ ప్లాస్మా సెల్స్ గాను, కొన్ని సెల్స్ మెమరీ సెల్స్ గాను ఉండిపోతాయి. మెమరీ సెల్స్ అంటే మనకు నెక్స్ట్ టైం మెమరీ కోసం పనిచేస్తుంటాయి అన్నమాట అవి. ఈ ప్లాస్మా సెల్ కెన్ ప్రొడ్యూస్ ప్లాస్మా సెల్స్ హ్యావ్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ స్పెషలైజ్డ్ యాంటీబాడీస్. ఈ ప్లాస్మా సెల్ డిఫరెన్షియేట్ అయినటువంటి ప్లాస్మా సెల్ అనేది బి సెల్ అనేది యాక్టివేట్ అయ్యడం వల్ల ప్లాస్మా సెల్ మెమరీ సెల్స్ వచ్చాయి. ఈ ప్లాస్మా సెల్ కెన్ ప్రొడ్యూస్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్. ఈ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అనేది ప్లాస్మా సెల్ అంటే బి సెల్ నుంచి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? Yes, sir. ఆల్వేస్ యాక్టివేటెడ్ బి సెల్ విల్ గివ్ యాంటీబాడీస్. ఏ సెల్ కూడా మనకు యాంటీబాడీ ఇచ్చే కెపాసిటీ లేదు. బి సెల్ యాక్టివేట్ అయినటువంటి బి సెల్, అందులో ప్లాస్మా సెల్ మాత్రం మనకు యాంటీబాడీస్ ఇచ్చే కెపాసిటీని కలిగి ఉంది. వన్స్ యాంటీబాడీస్ అనేవి రిలీజ్ కాగానే ఇట్ ఐడెంటిఫైస్ ఇట్స్ యాంటీజెన్స్. ఇది యాంటీబాడీ రిలీజ్ కాగానే దాని పని ఏంది, ఫస్ట్ యాంటీజెన్ ఎక్కడ ఉంది అనేది అది ఐడెంటిఫై చేస్తుంది. ఈ యాంటీబాడీ అనేది చూద్దాం ఒకసారి. ఈ క్లాసు ఇది ఇక్కడికి ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో ఇది యాంటీబాడీస్ గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. యాంటీబాడీస్ ఆర్ ది స్పెషలైజ్డ్ ఇమ్యూనోగ్లోబులిన్ ప్రోటీన్స్ యాంటీబాడీస్ అనేవి. ఇవన్నీ కూడా there are 5 types of antibodies are there. I have not clipped the exactly the slide అది క్లిప్ చేయలేదు, స్క్రీన్ షాట్ తీయలేనట్టుంది. సో ఓకే ఐ విల్ టెల్. ఈ 5 types ఆఫ్ యాంటీబాడీస్ అనేవి మన బాడీ లోపల ఉండడం జరుగుతుంది.
ఇక్కడ పెన్ను IgG, IgA, IgE. ఈ IgM. వెరీ గుడ్. ఈ పెన్ను ఏదో ఒకటి పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం. మనం అదే స్లైడ్ డిస్ప్లే చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాం మనము, 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. IgA, IgG, IgE, IgM and IgD, IgE. IgD also. Yes, sir. Fine. 5. GMADE. Yes, exactly. There are 5 types of the antibodies are there. ఈ యాంటీబాడీస్ లో చూస్తే మనకు యాంటీబాడీస్ అనేవి గ్లోబులిన్ ప్రోటీన్స్. ఇట్ హ్యాస్ 2 చైన్స్. ఇక్కడ మనకి యాంటీబాడీస్ ప్రోటీన్స్ అంటే ఏం చెప్తాం, ప్రోటీన్స్ లో చైన్స్ అనే అమినో యాసిడ్ సీక్వెన్సెస్ ఉంటుంది. అమినో యాసిడ్ సీక్వెన్స్ ఇది వచ్చేసి ఒకటి లాంగ్ చైన్ ఉంటుంది, ఒకటి షార్ట్ చైన్ ఉంటుంది. క్లియర్? ఒకటి లాంగ్ చైన్, ఒకటి షార్ట్ చైన్. ఈ అమినో యాసిడ్స్ అనేవి మనకు తెలుసు, అమినో యాసిడ్స్ తోనే మన ప్రోటీన్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. ఈ 2 చైన్స్ అనేవి మనకు డైసల్ఫైడ్ బాండ్స్ అని ఇక్కడ తీస్తాను. ఇవి 2 చైన్స్ అజ్యూమ్ లైక్ దీస్ ఆర్ ది 2 చైన్స్. ఈ 2 చైన్స్ అనే ఒక షార్ట్ చైన్, ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, ఒక లాంగ్ చైన్స్ అనేవి డైసల్ఫైడ్ బాండ్స్ తోని బైండ్ అయి ఉంటాయి. ఇది అనమాట ఇక్కడ మేజర్ మనకు. ఫస్ట్ ఇది assume that this is antibody heavy chain and this is light chain. Okay, just ఒక ఐడియా అంతే. yes, I am not talking about depth in depth. ఒక ఐడియా అంతే. ఇది 2 హెవీ చైన్ అండ్ లైట్ చైన్ అనేవి ఉంటాయి. ఈ హెవీ చైన్ లో ఇక్కడ వరకు ఉన్న పార్ట్ యాంటీజెన్ తోని కమ్యూనికేట్ కావడానికి, జాగ్రత్త వినండి, ఈ పార్ట్ మన సెల్ ఏదైతే ఈ మ్యాక్రో పేజ్ కానివ్వండి, డెండ్రాటిక్ సెల్ కానివ్వండి, ఏదైనా మన బాడీ సెల్స్ కానివ్వండి, ఇది మన సెల్స్ తోని బైండ్ అయ్యేటువంటి ఏరియా. ఇది ఈ ఏరియా వచ్చేసి యాంటీజెన్ తోని బైండ్ అయ్యే ఏరియా. ఓకే, క్లియర్? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 2 చైన్స్ యాంటీబాడీస్ will be constructed by the 2 chains. One is heavy chain. ఈ లాంగ్ చైన్, ఫస్ట్ హెవీ చైన్ కాకుండా లాంగ్ చైన్, ఇది ఒక అమినో యాసిడ్ సీక్వెన్స్ అమ్మా. ఇది ఒక అమినో యాసిడ్ సీక్వెన్స్. ఇవి కూడా మనం 2 హెవీ చైన్స్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? Yes, sir. Yes, sir. These are the 2 heavy chains and another two small chains also called as light chains. ఇంకొకటి ఏంటంటే ఈ లైట్ చైన్స్ ఇక్కడ పక్కకు ఉన్నాయి కదా, ఈ 2 చైన్లు, ఇక్కడ వచ్చాయి, వీటిని లైట్ చైన్ అని పిలుస్తాం. ఈ హెవీ చైన్, లైట్ చైన్ అనేవి 2 బైండ్ అయ్యేది ఏంటంటే డైసల్ఫైడ్ బాండ్స్ తోని. ఇక్కడ ఎస్ అనే బాండ్స్ తోని ఈ యొక్క హెవీ చైన్, షార్ట్ చైన్ కనెక్ట్ చేయబడి ఉంటుంది అనమాట. మళ్ళా ఈ 2 హెవీ చైన్స్ కూడా డైసల్ఫైడ్ బాండ్స్ తోనే కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇట్లా ఉన్నటువంటి దాన్ని మనం యాంటీబాడీ అని పిలుస్తాం. ఓకే, యాంటీబాడీ నథింగ్ బట్ ఏ ప్రోటీన్. 2 చైన్స్ అనమాట. 2 చైన్స్ తోనే కన్స్ట్రక్ట్ అయినటువంటి ప్రోటీన్ మనం ఇమ్యునోగ్లోబులిన్ ప్రోటీన్ యాంటీబాడీ అని పిలుస్తాం. క్లియర్ అమ్మ అందరు? Yes, sir. 2 చైన్స్ ఉంటాయి. యాంటీబాడీ అంటే ఏం లేదు, అది ప్లాస్మా సెల్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి, ప్లాస్మా ఏది బి సెల్ నుంచి డిఫరెన్షియేట్ అయినటువంటి బి సెల్ నుంచి ప్లాస్మా సెల్ వస్తుంది. ప్లాస్మా సెల్ నుంచి ప్రొడ్యూస్ కాబట్టేటువంటి 2 చైన్స్ ఉన్నటువంటి ప్రోటీన్ నే మనం యాంటీబాడీ అని పిలుస్తాం. ఇక్కడ క్లియరా? Yes, sir. Yes, sir. కమింగ్ టు ది స్ట్రక్చర్ ఆఫ్ ది యాంటీబాడీ. ఈ యాంటీబాడీ ఎట్లా ఉంటుంది అంటే 2 చైన్స్ అని చెప్పుకున్నాం కదా. These 2 chains are interconnected linked with disulfide bonds. ఏ బాండ్స్ తోని కనెక్ట్ అయి ఉన్నాయి?
Disulfide bonds. ఒక షార్ట్ చైన్ ని మనం షార్ట్ చైన్ మీకు అర్థం కావడానికి షార్ట్ చైన్ అని చెప్తున్నాం మన బేసిక్ లాంగ్వేజ్ లో. యాక్చువల్ టర్మినాలజీ ఇస్ లైట్ చైన్. ఏమని పిలవాలి మనం? Light chain. ఈ లాంగ్ చైన్ ని మనం లాంగ్ చైన్ అని చెప్పుకున్నాం కదా, మనం అర్థం కావడానికి దాన్ని మనం ఇమ్యునలాజికల్ టర్మినాలజీ హెవీ చైన్. Yes. Are you on same page with me? Following me? Yes, sir. Yes, sir. We are following. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఏంటంటే ఈ లైట్ చైన్ అనేది హెవీ చైన్ అనేది డైసల్ఫైడ్ బాండ్స్ తోని కనెక్ట్ కావడం, మళ్ళా రెండు హెవీ చైన్స్ అనేవి డైసల్ఫైడ్ బాండ్ తోని కనెక్ట్ కావడం అనేది మనకి ఇక్కడ వరకు వచ్చాము. ఇప్పుడు మనకు మేజర్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ కాబోతుంది. దీనికి మనం 2 రీజన్స్, యాంటీబాడీస్ లో ఎన్ని రీజన్స్ ఉన్నాయి? 2 రీజన్స్. దేర్ ఆర్ మెనీ రీజన్స్. మనకు అవసరం లేని రీజన్స్ చాలా ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు అవసరమైన రీజన్స్ ని మనం బేసిక్ గా 2 రీజన్స్ గా నేను చెప్తున్నాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి యాంటీజెన్ బైండింగ్ సైట్. ఓకే, ఇది ఫస్ట్ రీజన్ అమ్మా. ఫాలోయింగ్ మీ? యాంటీజెన్ బైండింగ్ సైట్. యాంటీజెన్ తోని ఎక్కడైతే యాంటీబాడీ బైండ్ అవుతుందో దాన్ని యాంటీజెన్ బైండింగ్ సైట్ అని పిలుస్తాం. Epitope, sir. Not epitope, paratope. I am discussing basics. After few minutes I will tell many things about immunoglobulin. ఇక్కడ ఏమనుకుంటున్నామంటే బేసిక్ గా మనకు 2 రీజన్స్ ఉన్నాయి. చూడండి జాగ్రత్తగా, బేసిక్ రీజన్స్ ఆర్ 2. ఒకటి వచ్చేసి యాంటీజెన్ బైండింగ్ సైట్, ఏబి సంథింగ్ యాంటీజెన్ బైండింగ్ సైట్ ఇది. నెక్స్ట్ ఈ రీజన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఈ రీజన్, ఫస్ట్ రీజన్ అయిపోయిన తర్వాత సెకండ్ రీజన్, ఇది సెల్ మనకి ఏదైతే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ కానివ్వండి, ఈ సెల్ మన సెల్ కానివ్వండి, దాంతోని బయలాజికల్ యాక్టివిటీస్, క్యాస్కేడియల్ యాక్టివిటీస్ జరగడానికి సెల్ తోని అటాచ్ కాబడాలి. యాంటీబాడీస్ అనేది అట్ ద సేమ్ టైం 2 కాంపోనెంట్స్ తోని బైండ్ అవుతుంది యాంటీబాడీ అనేది. ఫస్ట్ అటు సైడ్ ఏమో యాంటీజెన్ తోని, ఇటు సైడ్ ఏమో మన బయలాజికల్ యాక్టివిటీ జరిపేటువంటి సెల్ తోని కమ్యూనికేట్ అవుతుంది. ఇటు సైడ్ ఏమో పైన సైడ్ ని మనం యాంటీజెన్ బైండింగ్ సైట్ అని, కిందిగా ఉన్నటువంటి సైట్ ని బయలాజికల్ యాక్టివిటీ సైట్. బయలాజికల్ యాక్టివిటీ సైట్ అంటే ఇక్కడ సెల్ తోని అటాచ్ అవుతుంది అనమాట. ఏదో ఒక సెల్ ఈ సెల్ తోని అటాచ్ అయిపోయి ఈ యాంటీజెన్ తోని బైండ్ అయిన తర్వాత ఏం జరపాలి అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ సెల్ కి పంపిస్తుంది, సిగ్నలింగ్. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes. It's once it binds with antigen, it further communicates with the other cell. In those cells that may be other phagocytic cells or pathogen cells, sometimes pathogen తోని కూడా అటాచ్ అవుతుంది. ఎందుకంటే మెంబ్రెన్ తోని అటాచ్ అయ్యేటువంటి రీజన్ ఇది. ఇక్కడ వరకు మెంబ్రెన్ తోని, ఇక్కడ వరకు యాంటీజెన్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ లెవెల్లో మనం దీన్ని ఏమంటామంటే వేరియబుల్ రీజన్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాము? జస్ట్ ఇప్పుడు మళ్ళా క్లియర్ గా గీస్తారు చూడండి. ఇక్కడ మనం గీసాం కదా, ఈ యాంటీబాడీ అనేది 2 హెవీ చైన్స్, 2 షార్ట్ చైన్స్ అనేవి ఉన్నాయి, లైట్ చైన్స్. ఇక్కడ ఒక హెవీ చైన్, ఒక షార్ట్ చైన్, ఈ ఒక హెవీ చైన్ కలిపి మనం వేరియబుల్ రీజన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? వేరియబుల్ రీజన్. ఈ రీజన్ ని మనం ఇక్కడ ఉన్నటువంటి రీజన్ ని కాన్స్టాంట్ రీజన్ అని పిలుస్తాం. ఇది వేరియబుల్ రీజన్. ఓకే, ఇది కాన్స్టాంట్ రీజన్. వేరియబుల్ రీజన్, కాన్స్టాంట్ రీజన్. వేరియబుల్ అని ఎందుకు అంటున్నామంటే ఒక్కొక్క యాంటీజెన్ అనేది ఒక్కొక్క టైప్ లో ఉంటుంది. ఈ యాంటీబాడీ ఏం చేస్తుందంటే ఒక్కొక్క యాంటీబాడీ వెళ్ళి దానికి అటాచ్ కావడం స్టడీ చేస్తుంది అనమాట. ఈ దాంతో ఫిట్ కావడానికి ట్రై చేస్తుంది. ఈ వెరైటీ, వేరియబుల్ అంటే వెరైటీ అన్నమాట. ఈ వెరైటీ అనేది యాంటీజెన్ తో ఫిట్ అయ్యే రీజన్ ని మనం వేరియబుల్ అని ఎందుకు అంటున్నామంటే ఆ ఉన్నటువంటి యాంటీజెన్ తో ఫిట్ అయ్యే విధంగా ఇది
Excuse me, sir. Please proceed in English, na sir. Yes, yes. ఈ In between, we didn't understand in Telugu. okay, madam. We are talking about antibody. What is the structure of the basic components of the antibody? Antibody having two chains, two heavy chains and two short chains, light chains. Short chain means light chains, long chain means heavy chain. These two chains are interconnected by these disulfide bonds, and antibody having two regions. Antibody having two regions. First one is variable region. First one is variable region. Another And one is constant. another one is constant region. Why we are saying variable means the number of antigens are there in the diversity of antigen is vary depending upon epitope of the pathogen or parasite. The antibody also produced. ఈ యాంటీజెన్ బేస్ చేసుకొని యాంటీబాడీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి the antigen with the diversity of the antigens, also the diversity of antibodies also matched. ఈ యాంటీజెన్ దాంతోని యాంటీబాడీ అనేది మ్యాచ్ కావాలి కాబట్టి with the variable region it identifies antigen. With the variable region it identifies or it studies the nature or structure of the antigen. By which region? By variable region. By variable region it studies or it studies or attached with the antigen. Then coming to the constant region. Constant region is the region which attaches to the cell where immunological activities are taken place. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? కాన్స్టాంట్ రీజన్ అనేది మా బాడీలో ఉన్నటువంటి సెల్తో కానీ ఇమ్యూన్ సెల్స్తో కానీ అటాచ్ కాబడుతుంది ఈ కాన్స్టాంట్ రీజన్తో. విత్ ద కాన్స్టాంట్ రీజన్ ఇట్ కమ్యూనికేట్స్ ఆర్ ఇట్ attaches with the normal cell or affected cell or dendritic cell, macrophage cell, sometimes also with the pathogen or parasites. Sometimes it binds with the bacteria also. With the constant region it communicates with the constant region also. Is it clear? Yes, sir. Yes. Then I will proceed for the next step. I am not going to discuss about the types of the different types of the antibodies. Just I am giving idea. Antibody immunoglobulin A is a secretory antibody. మనం ఎందుకు ఇట్లా 5 types అని చెప్తున్నాం అంటే డిపెండింగ్ అపాన్ ద చైన్, హెవీ చైన్, depending upon the heavy chain, presence of the heavy chain, the diversity of the antibodies are there. The diversity of antibodies occurs. If the antibody heavy chain is a alpha type, that is the immunoglobulin called as immunoglobulin A, beta type delta type immunoglobulin D, gamma type immunoglobulin G, and epsilon type of the heavy chain. If the immunoglobulin having epsilon type of the heavy chain, it's called as E. Based on the structure and sequence of the amino acid sequence of the heavy chain, the antibody is vary. ఇక్కడ ఏమో మాట్లాడుతున్నాం మనం, డిపెండింగ్ అపాన్ ది హెవీ చైన్ మనకు ఈ యొక్క టైప్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆల్ఫా చైన్ ఉంటే ఇమ్యునోగ్లోబులిన్ ఏ అని, బీటా చైన్ కనుక ఉంటే డెల్టా చైన్ ఉంటే ఇమ్యునోగ్లోబులిన్ డి అని, ఎప్సిలాన్ చైన్ హెవీ చైన్ అనేది ఎప్సిలాన్ చైన్ ఉంటే ఈ అని, అదేవిధంగా మనకు ఉన్నటువంటి గామా చైన్ ఉంటే జి అని చెప్తాము.
ఇంకోటి ఏంటంటే హింజ్ రీజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ హింజ్ రీజన్, దీన్ని మనం హింజ్ రీజన్ అనేది చెప్తాము. ఈ రెండు హెవీ చైన్స్ ని కలిపే ఈ రీజన్ ని హింజ్ రీజన్ అంటాం. ఫర్ ది ఫ్లెక్సిబిలిటీ మనకు ఏమంటాము, ఏమని చెప్తాం మనము, కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ కటింగ్ ప్లేయర్ అంటామా. Yes, sir. సీజర్స్ ఆల్సో, ఇఫ్ యూ టేక్ సీజర్స్, ఆ సీజర్ అనేది ఎక్కడ అటాచ్ అవుతుంది, హింజ్ రీజన్ దగ్గర కదా. ఇది హింజ్ రీజన్ గా పనిచేసి యాంటీజెన్ తోని మూవ్ అవడానికి, అది ఆ కదలిక మూవ్మెంట్ కి పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ అటాచ్ అయిపోయి ఇది ఇట్లా మూవ్ అవడానికి, ఇది ఇలా మూవ్ అవడానికి, ఈ హెవీ చైన్ కానీ హెవీ చైన్ మూవ్ అవడానికి ఈ హింజ్ రీజన్ హెల్ప్స్ టు ది హెవీ చైన్ మూవ్మెంట్. హింజ్ రీజన్, ద ఫంక్షన్ ఆఫ్ ది హింజ్ రీజన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హింజ్ రీజన్? మూవ్మెంట్. ఈ హెవీ చైన్ మూవ్ అవుతేనే కదా యాంటీజెన్ తోని బైండ్ అయ్యేది. ఇలా స్టడీ చేయాలన్నప్పుడు మనం Yes, sir. పేపర్ కట్ చేయాలంటే మనం ఎట్లయితే సీజర్స్ ని కదిలిస్తామో, అలా యాంటీజెన్ ని స్టడీ చేయాలంటే ఆ హెవీ చైన్ అనేది మూవ్మెంట్ చేయాలి. కాబట్టి హింజ్ రీజన్ అనేది హెల్ప్ చేస్తుంది. సమ్ టైమ్స్ ది యాంటీబాడీస్ ఆర్ మోనోమర్. ఈ హింజ్ రీజన్స్ అనేవి ఒకదానితోనే ఇది ఒకటే అంటే సింగిల్ గా ఉంది కాబట్టి దీన్ని మోనోమర్ అని పిలుస్తాం. ఇలాంటివి రెండు ఉన్నాయి అనుకుందాం, ఇలా దీన్ని డైమర్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది డైమర్, జి అనేది మోనోమర్, ఎం అనేది పాలిమర్. అంటే మోర్ దాన్ టూ యాంటీబాడీస్ అనేది హెవీ చైన్స్, లైట్ చైన్స్ అనేవి మోర్ దాన్ 2 గా అటాచ్ అవుతాయి. if more than 2 heavy chains and light chains connected with the together, those type of the antibodies are called as polymers. For example, immunoglobulin M is a polymer immunoglobulin. If single is there, that is monomer. And if the two heavy chains connected by the one hinge region, that is a dimer. The example for the dimer is immunoglobulin A. The example for the monomer is immunoglobulin G. ఇట్లా ఈ హింజ్ రీజన్లతోని వేరే ఒకటి ఉంటే మోనోమర్ అని, 2 ఉంటే డైమర్ అని, మోర్ దాన్ 2 ఉంటే పాలిమర్ అని మనం పిలవడం జరుగుతుంది. ఇది వన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. ఇంకా ఈ ఏ అనేది సెక్రెటరీ ఫంక్షన్ ని మనకు చూపిస్తుంది. ఏ అనేది మనకు సిక్రిషన్స్ లోపల, ఫర్ ఎగ్జాంపుల్ బ్యారియర్స్ అని మాట్లాడినాం కదా. ఈ బ్యారియర్స్ ఏమన్నా మ్యూకోజల్ రీజన్, నాజల్ మ్యూకోజా, యూరినరీ ట్రాక్ట్, వెజనల్ మ్యూకోజా. అండ్ ఇఫ్ యు టేక్ సలైవా, ఇఫ్ యు టేక్ టీయర్స్, ఈ టీయర్స్ లో కూడా మనకు ఇమ్యునోగ్లోబులిన్ ఏనే ఉంటుంది. మ్యూకోజాలో కూడా ఇమ్యునోగ్లోబులిన్ ఏనే ప్రజెంట్ గా ఉంటుంది. ఇఫ్ ద ఫారెన్ మెటీరియల్ కమ్స్, ఇమ్యునోగ్లోబులిన్ ఏ అటాక్స్ ఈ సెక్రెటరీ immunoglobulin అని, immunoglobulin A also called as secretory